అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, కమర్షియల్ గార్బేజ్ అంటే మనకి డొమెస్టిక్ గార్బేజీ నగరపాలక సంస్థ నుంచి కలెక్ట్ చేస్తున్నాం. డోర్ టు డోరు తిరిగి వర్కర్స్ కలెక్ట్ చేస్తున్నారు. అయితే కమర్షియల్గా ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి గతంలో ఒక 2 ఏజెన్సీస్కి అంటే టెండర్స్ ద్వారా ఎంట్రెస్ చేశారు. వాళ్ళనే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావటం జరిగింది. బట్ వాళ్ళు మంత్లీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కొంత అమౌంట్ కార్పొరేషన్ కట్టేటట్లుగా ఆ అగ్రిమెంట్లో ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 100% వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే యూజర్ ఛార్జెస్ జిఎంసి కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగిందో అగ్రిమెంట్లో, దాని ప్రకారం కాకుండా దానికి ఆల్మోస్ట్ 3 times 4 times కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడి 100% కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ దే డిడ్ంట్ టర్న్ అప్. అందుకని చెప్పేసి నేను ఆ 2 ఏజెన్సీని కూడా 1 or 2 daysలో పిలిపించుకొని అది స్టాప్ చేయమని చెప్తున్నాము. అయితే ఒక ఆయన ఆల్రెడీ జూన్లోనే నేను ఆగిపోతున్నాను ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ 2 ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేసుకుంటారు నగరంలో. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 డేస్లో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కమర్షియల్ యూనిట్ నుంచి అయినా సరే ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 డేస్ తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ని ఆపేయండి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ చికెన్ వేస్ట్, మీట్ ఇదంతా కూడా గతంలో టెండర్స్ పిలిచి ఒక ఏజెన్సీకి ఇచ్చేశారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు యూజర్ ఛార్జెస్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్స్ నుంచి కలెక్ట్ చేసుకొని అందులో నుంచి కొంత రెవెన్యూ షేరు కార్పొరేషన్కి ఇచ్చేటట్లుగా కండిషన్స్ పెట్టుకొని చేశారు. కాకపోతే అన్ఫార్చునేట్ ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు ఎవరికైతే ఇస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ వాళ్ళు అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి వాటికి ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఈ చికెన్ షాపుల వాళ్ళకి ఎదురు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. ఒక టిన్ ఏదో ఉంటుంది, ఆ టిన్కి ఇంత. కాబట్టి ఎప్పుడైతే ఈ కార్పొరేషన్ ఈ డెసిషన్ తీసుకొని గతంలో టెండర్స్ కాల్ఫర్ చేసి యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేసే విధంగా ఆర్డర్స్ ఇచ్చారో, ఈ చికెన్ స్టాల్స్ వాళ్ళందరూ కూడా రివర్స్ అయ్యారు. రివర్స్ అయ్యి మాకే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు, అలా కాకుండా ఉల్టా వీళ్ళకి డబ్బులు ఇవ్వమని కార్పొరేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదన్నట్లుగా వాళ్ళు మరి నన్ను సంప్రదించడం జరిగింది. అప్పుడు నేను వాళ్ళని ఎవరైతే టెండర్స్లో పార్టిసిపేట్ చేసి ఫైనలైజ్ చేశారో వాళ్ళని ఇద్దరిని కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడి కొంత టైం తీసుకొని దాన్ని సెటిల్ చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఇప్పుడు ఈ చికెన్ వేస్ట్ ఎవరైతే అనాథరైజ్డ్గా తీసుకెళ్ళి చేపల చెరువులకి లేకపోతే వేరే ఇర్రెగ్యులర్గా ఇస్తున్నారో వాళ్ళందరినీ కూడా 1 weekలో స్టాప్ చేయమని చెప్పి కోరుతున్నాం ఈ ప్రెస్ మీటింగ్ సందర్భంగా. ఎందుకంటే చట్ట ప్రకారం తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా వాళ్ళు అలా చేయకూడదు, ఇల్లీగల్ యాక్టివిటీస్. కాబట్టి ఇది ఈ నెల 10th తర్వాత ఆ అనాథరైజ్డ్గా ఎవరైనా సరే చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే ఇంకా వేరే అక్రమ మార్గంలో ఉపయోగిస్తున్నారని కానీ మేము నోటీస్ చేస్తే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారంగా కఠిన చర్యలు తీసుకోబోతుంది. ఈలోపు ఈ చికెన్ సప్లై చేస్తున్నటువంటి స్టాల్స్ అంతిమంగా ఎవరైతే టెండర్ పార్టిసిపేట్ చేసి టెండర్ తీసుకున్న వ్యక్తి వాళ్ళిద్దరి మధ్య ఒక సయోధ్య కుదిర్చేదానికి నగరపాలక సంస్థ ప్రయత్నాలు చేస్తుంది. అందుకని 10వ తేదీ దాకా టైం ఇచ్చాము.
ఎందుకంటే వాళ్ళు చికెన్ వేస్ట్ పెట్టుకోలేరు, ఎవరికొరికి ఇవ్వాలి కాబట్టి 10వ తేదీ దాకా ఇస్తున్నాం. 10వ తేదీలోపు ఇది సెటిల్ అవుతుంది. 10వ తేదీ తర్వాత ఎవరైనా సరే అనాథరైజ్డ్గా ఈ చికెన్ వేస్ట్ తీసుకెళ్ళి ఈ చేపల చెరువులకి లేకపోతే రకరకాల మార్గాల్లో దాన్ని యూటిలైజ్ చేసుకుంటుంటే మాత్రం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది సెకండ్ పాయింట్. తర్వాత డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ అండి. ప్రతి కమర్షియల్ యూనిట్కి మన జిఎంసీ నుంచి ఒక గజెట్ ఉంది. ఆ గజెట్ ప్రకారం వాళ్ళు చేసే బిజినెస్ని బట్టి కార్పొరేషన్కి ఎవ్రీ ఇయర్ డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీ కట్టాలి. కానీ చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ డిఎన్ఓ ట్రేడ్ ఫీలు కట్టట్లేదు, ఈవెన్ రెన్యువల్స్ కూడా చేయించుకోవట్లేదు. సో దాని మీదట నిన్ననే శానిటేషన్ విభాగం మొత్తాన్ని కూడా ఒక రివ్యూ తీసుకొని ఈ నెల అంటే సాటర్డే లోపు న్యూ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ ఐడెంటిఫై చేయటం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరిని కూడా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఫీ కట్టేటట్లుగా మోటివేట్ చేయమని చెప్పాము. కాబట్టి ఈ సందర్భంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరికీ నగరపాలక సంస్థ నుంచి అప్పీల్ ఏంటంటే మీరు డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే అలా లేకుండా ఉంటే అప్లై చేసుకోండి. డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఇవ్వటం, ఆ ఫీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా తీసుకోకపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం ఆ సంబంధిత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సీజ్ చేయటం జరుగుతుంది. ఇది థర్డ్ పాయింట్. తర్వాత ఎంక్రోచ్మెంట్స్ మీ అందరూ తెలుసు. మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, అట్లానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం, ముఖ్యంగా మనకి ఇక్కడ గుంటూరు ఎంపీ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, వారు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ, స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ తీసుకున్న చొరవ మేరకు మనకి ఆర్ఓబి శంకర్ విలాస్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్లో ఆర్ఓబి ఒకటి శాంక్షన్ అయింది. తర్వాత శ్యామల్ నగర్ గేట్ దగ్గర, తర్వాత సంజీవన్ నగర్ గేట్ దగ్గర త్వరలో శాంక్షన్ రావడానికి మాకు సిగ్నల్ ఉంది, త్వరలో వచ్చేస్తాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్ఓబీస్ వర్క్స్ స్టార్ట్ అయితే మరి ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము కొన్ని రోడ్ వైడనింగ్స్, అట్ ది సేమ్ టైం రోడ్ ఎంక్రోచ్మెంట్స్, రిమూవల్స్ వీటిని ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకుంటున్నాము. కాబట్టి దీనికి ఎవరైతే ఎంక్రోచ్ చేస్తున్నారో, స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, లేకపోతే డ్రైన్ ఎంక్రోచెస్ కావచ్చు, రోడ్ ఎంక్రోచెస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సహకరించి మీ యొక్క ఎంక్రోచ్మెంట్స్ని స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి ఒక 15 days వరకు మీకు టైం ఇస్తున్నాము. ఆర్ అదర్వైజ్ 15 days తర్వాత కూడా మీరు అలానే భీష్మించి కూర్చుంటే డెఫినెట్గా చట్ట ప్రకారంగా అది ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయించడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రోడ్స్ మనం వైడనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, కొన్ని రోడ్స్ క్లియర్ చేసుకోవాలి. ఆర్ అదర్వైజ్ ఈ ట్రాఫిక్ని మనము కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా ఎంక్రోచ్మెంట్ చేసిన వాళ్ళందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం. మీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ని పూర్తిగా తీసేస్తారా లేకపోతే వెనక్కి సర్దుకొని పెట్టుకుంటారనేది అది మీరు చూసుకొని ఇది కంట్రోల్ కావాల్సినటువంటి అవసరం. సో ఈ 4 పాయింట్స్ జిఎంసి యొక్క ఇన్కమ్ సోర్సెస్ని దృష్టిలో పెట్టుకొని, అట్ ది సేమ్ టైము ప్రజల యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని జిఎంసి తీసుకున్నటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇది మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తే తద్వారా కొంత కదలిక వస్తుందని చెప్పేసి మిమ్మల్ని అందరికీ పెట్టడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్తున్నాను వాళ్ళకి ఒక హెచ్చరిక, ఇది మీరు నెక్స్ట్ 2-3 daysలో మానేయాలి. పని మానేయకపోతే క్రిమినల్ కేసు పెట్టి చట్ట ప్రకారం మేము యాక్షన్ తీసుకొని అది తీసుకుంటాం. ట్రేడ్ లైసెన్సెస్ మన దగ్గర దాదాపు ఒక 1100 అంతే కదా, దగ్గర అంటే రికార్డెడ్గా అదే ఉంది. బట్ అది కరెక్ట్ ఫిగర్ కాదు. ఎస్టాబ్లిష్మెంట్స్ బోలెడ్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లెఫ్ట్ ఓవర్, అవన్నీ కూడా ఈ కొద్ది రోజుల్లోనే, ఎందుకంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్ లోపే ట్రేడ్ లైసెన్స్ ఫీ కట్టుకోవాలి. ఫిబ్రవరి అంటే మార్చి 1 తర్వాత ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ పడుతుంది. మనకు ఫైనాన్షియల్ ఇయర్ కాదు కొలమానం డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్కి. అందుకని చెప్పి మా మిషనరీ మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేసి రేపు సాటర్డే మళ్ళీ ఒక రివ్యూ పెట్టుకున్నాము. కాబట్టి డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ అది ఏదైనా చిన్న చికెన్ స్టాల్ కానీ, బంక్ కానీ, లేకపోతే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఏదైనా కమర్షియల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. వాళ్ళు దయచేసి కార్పొరేషన్ అధికారులను సంప్రదించి లేకపోతే సెక్రటేరియట్లో సిబ్బందిని సంప్రదిస్తే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు.
దయచేసి అప్లై చేసుకోండి కొత్త వాళ్ళు. ఎస్టాబ్లిష్మెంట్ మట్టు మినిమం 300 నుంచి వేలల్లో కూడా ఉంది. రెండు సంవత్సరాలకు ఇచ్చారు. వాళ్ళు రివ్యూ చేస్తుంటే నాకు కళ్ళు ఏమంటారు చెమరుస్తున్నాయి. అంటే మొత్తం ఎంత 16,000 రూపాయలు ఏది నెలకి. అదే సంస్థలు కమర్షియల్ యూనిట్స్ నుంచి 2-3 రోజుల్లోనే ఆ డబ్బులు సంపాదించే పరిస్థితులు ఉన్నాయి. సో దీని అంతా స్ట్రీమ్ లైన్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ ఉంది కాబట్టి టెండర్స్ పిలవట్లేదు. మార్చి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో మళ్ళీ ఫ్రెష్గా నగరాన్ని మొత్తాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని కమర్షియల్ గార్బేజ్కి టెండర్స్ పిలవబోతున్నాం. కాబట్టి ఇది ఈరోజు మనము నువ్వు 16,000 ఎందుకు ఇస్తున్నాము, ఎక్కువ ఎందుకు ఇవ్వలేని అడగలేము. కండిషన్స్ అలా పెట్టుకున్నారు, అలా 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 సాగిపోయింది. బట్ అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ విధానం కాదు. కానీ ఈరోజు క్యూబ్కి సంబంధం లేదు, రామసేతుకు సంబంధం లేదు. ఎవరో థర్డ్ పర్సన్ వచ్చి అనఫిషియల్గా వసూలు చేస్తున్నారు. ఎవరైనా సరేనండి, కార్పొరేట్లు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. డెఫినెట్గా అందుకే ఇది పెట్టింది, ప్రెస్ మీట్ పెట్టింది. అందుకే 2 days 3 days వాళ్ళకి టైం ఇస్తున్నాము. 2 days 3 days తర్వాత కూడా కంట్రోల్ కాకపోతే చట్ట ప్రకారం ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటాం, డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు అదే దాని మీదనే ఒక సర్వే చేపిస్తున్నాను నేను. సాటర్డే నాట్కి ఎస్టాబ్లిష్మెంట్స్ ఎంటైర్ నగరపాలక సంస్థ పరిధిలో ఎన్ని ఉన్నాయి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేది ఆ ఫిగర్స్ వస్తాయి. అందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది, కొత్త ఎన్ని వచ్చాయి, కొత్తది వస్తే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. ఒక 4-5 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు దాకా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదా, అదంతా కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. చేసి దాని ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఫర్దర్గా స్టెప్స్ తీసుకోవాలి. డెఫినెట్గా మీరు అన్నట్లు డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ ద్వారా చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మనకు రావాల్సిన దాంట్లో నేను నా అంచనా ప్రకారం 20%కి మించి లేదు. అది కూడా ఇప్పుడు పుష్ చేస్తుంటే మా వాళ్ళు వెంబడబడి కట్టిస్తున్నారు. జనరల్గా ఏంటంటే వాళ్ళు స్వతహాగా వచ్చి పట్టుకోవాలి, కానీ మన బాధ్యత కూడా ఉంది. వాళ్ళని మోటివేట్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి, ఇవన్నీ చేయించి ఇవ్వాలి. కాబట్టి డెఫినెట్గా ఈ ఫిబ్రవరి ఎండింగ్కి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్ పరిధిలో తీసుకురావడం జరుగుతుంది. అది చూస్తానండి, అంటే నా దృష్టిలోకి రాలేదు అది ఇంకెంతవరకు. మీరు చెప్పింది కూడా ఉంటుంది, నేను ఉండదు అని నేనైతే 100% చెప్పలేను. ఎందుకంటే కూడా చాలా వ్యాలిడ్ క్వశ్చన్. లాస్ట్ 5 years అండి, నేను ఆగస్టులో జాయిన్ అయ్యాను. ఆగస్టులో జాయిన్ కాకముందు నగరపాలక సంస్థకి ఆదాయాన్ని ఇచ్చే వనరులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. అంటే డిపార్ట్మెంట్ కలెక్షన్ పేరుతో అనాథరైజ్డ్ పర్సన్స్ చేస్తున్నారు. ఉదాహరణకి కొల్లిసర్ద మార్కెట్ తీసుకోండి. కొల్లిసర్ద మార్కెట్ నేను ఈ గతంలో కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. రోజుకి 35,000 మినిమం వసూలు అవుతుంది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కార్పొరేషన్కి డిపార్ట్మెంట్ కలెక్షన్తో పే చేసిన అమౌంట్ 2,000. అంటే ఎక్కడికి వెళ్ళింది ఆ అమౌంట్? సో అందుకే నేను వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకొని టెండర్ కమ్ ఆప్షన్ ఓపెన్ చేసి 95% వరకు నేను ట్రాక్లోకి తెచ్చుకున్నాను. ఇప్పుడు కార్పొరేషన్కి ఆదాయం వస్తుంది వాడి ద్వారా, లైక్ టాయిలెట్స్ కావచ్చు, పార్కింగ్ స్లాట్స్ కావచ్చు, ఈ మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ. 95%, నీకు 5% రెస్పాన్స్ లేదో అక్కడక్కడ డిపార్ట్మెంట్ కలెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఎట్లాగో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లోకి వచ్చాం కాబట్టి మళ్ళీ మేము నెక్స్ట్ మార్చిలో మళ్ళీ టెండర్ కమ్ ఓపెన్ ఆక్షన్ పెడతాము. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తాం. అసలు ఎవరు రెస్పాన్స్ లేకపోతే ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి మేము ఇచ్చేసి వాళ్ళ ద్వారా కొంత కార్పొరేషన్కి ఇన్కమ్ వచ్చేటట్లు కూడా ప్లాన్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.